క్వెషన్ విప్రో, ఎలైట్ అండ్ టీసీఎస్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఇన్ పైథాన్? సో ఈ ఎగ్జామ్ లో ఇక్కడ ఫర్ లూప్ లో ఐ అనేది ఇటరేటబుల్ వేరియబుల్. ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది అంటే ఈ రేంజ్ లో మనం ఇచ్చే వాల్యూ ఎంతైతే ఉందో అన్నిసార్లు ఈ ఐ అనే వేరియబుల్ ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో 0 to 3. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇటరేషన్స్ ఐ అనే వాల్యూ బై డిఫాల్ట్ 0 తో స్టార్ట్ అవుతుంది. అందుకే మనకి 2 వరకు మాత్రమే ప్రింట్ అయింది. సో ఎన్ని ఇటరేషన్స్ కావాలి అని మనకి తెలిసినప్పుడు మాత్రమే మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ వైల్ లూప్ లోకి వచ్చేసరికి ఇనిషియల్ వాల్యూ మనం i ఈక్వల్స్ టు 0 ఇచ్చాం. అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ కౌంటర్. అండ్ వైల్ లూప్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం కండిషన్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ప్రింట్ చేస్తున్నాం ఐ వాల్యూ సింపుల్ గా. అండ్ అట్ ది ఎండ్ ఈ టర్మినేటింగ్ కండిషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ టర్మినేషన్ కండిషన్ ఇవ్వకపోతే ఈ వైల్ లూప్ అనేది ఇన్ఫినైట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ టర్మినేషన్ కండిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ రన్ చేస్తే మనకి సేమ్ 0 నుంచి 2 వాల్యూస్ వస్తుంది. 2 వరకు ప్రింట్ అవుతుంది. మరి బోత్ లూప్స్ సేమ్ కదా అంటే అక్కడ మనకి ఎన్ని ఇటరేషన్స్ వరకు రన్ అవ్వాలనేది ముందే మనకు తెలుసు కాబట్టి అక్కడ ఇచ్చేసాం. ఇక్కడ మనకు అసలు ఇటరేషన్స్ అనేది ఇవ్వలేదు ఇక్కడ నుంచి. జస్ట్ i less than 3 వరకు ప్రింట్ అవ్వాలని మాత్రమే మనం ఇక్కడ ఇచ్చాం. సో వెన్ యూ నో అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు వైల్ లూప్ అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకు తెలుసో అప్పుడు మాత్రమే ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఎప్పుడు మనకి అసలు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మీద ఐడియా ఉండదో అప్పుడు వైల్ లూప్ యూజ్ చేయాలి.